ఇది బాగానే ఉందని అనుకోవచ్చు, కానీ పాపము నిన్ను మరణం వరకు తీసుకువెళ్ళి నరకానికి అప్పచెప్పి తీరుతుంది, దేవుని తీర్పుకు అప్పచెప్పుతుంది. దేవుని ప్రయోజకత్వంలో ఉండాల్సిన మనము, దేవుని సాక్షులుగా ఉండాల్సిన మనము, మారు మనసు అనుభవాన్ని పొందుకుని బ్రతకాల్సిన మనము దేవునికి దూరం అయిపోయి నీచమైన, అవమానకరమైన, క్రూరమైన, దుష్టమైన పాపానికి మన చేతులను అప్పచెప్తున్నాం. ఏం ప్రయోజనం? పేరు పొందిన క్రైస్తవులకు మాత్రమే మనకి పేరుంది. క్రీస్తుని కలిగిన క్రైస్తవ్యాన్ని మనము సంపాదించుకోలేకపోతున్నాం. ఆత్మ సంబంధముగా మనము జీవించలేకపోతున్నాం. ఆత్మలో దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. ఆత్మలో దీనత్వాన్ని, దేవుడు కనిపరిచిన మాదిరిని, దేవుడు చూపించిన విధానాన్ని, వాక్యానుసారమైన జీవితాన్ని, ఆయన శిరస్సు కలిగి మన జీవితంలో మన శరీరాన్ని, మన అవయవాల్ని, మన జీవితాన్ని అప్పచెప్పిన జీవితం మనలో కనబట్టలేదు. ఆయన శిరస్సు అయి ఉండి, ఆయన శిరస్సు అయి ఉంటే నీ ఆలోచనలు తనవవుతాయి, నువ్వు నడిచే మార్గము ప్రభుదవుతుంది, నీ జీవితంలో దేవుని చిత్తాన్ని చేయగలుగుతావు, దేవుణ్ణి వెంబడించట్లో నీవు తీవ్రత కలిగి జీవిస్తావు, అనేకమైన ఆత్మల రక్షణార్థమే బ్రతకడానికి జీవిస్తావు, నీ కుటుంబ రక్షణ విషయమే నువ్వు భారం కలిగి జీవిస్తావు, నీ తమ్ముళ్ళు, నీ అక్క చెల్లెళ్ళు, నీ కుటుంబాల విషయమే కన్నీరు కారుస్తావు. ఒక ఆత్మ నశించిపోతున్నా కూడా మనకు భారం లేదంటే మన జీవితంలో మారు మనసు లేనట్టే. మన కుటుంబంలో ఉన్న ప్రతి ఆత్మ నిమిత్తం దేవుడు ఒక దినాన లెక్క అడుగుతాడు. ప్రతి ఆత్మ నిమిత్తం. నేను ఒక్కదానే చర్చికి వెళ్తున్నాను అనుకుంటున్నావేమో, నీ భర్త నిమిత్తం, నీ బిడ్డల నిమిత్తం, అందరి నిమిత్తం ప్రభువు లెక్క అడుగుతాడు. తన కార్చిన రక్తాన్ని బట్టి, తను ఇచ్చిన విడుదలను బట్టి, తాను చూపించిన దైనందిన స్థితిని బట్టి ఆయన మనల్ని లెక్క అడుగుతాడు. ప్రతి దాని విషయంలో ఆయన మనల్ని లెక్కడిగి ఆయన మనల్ని ఎదురు చూస్తున్నాడు. ప్రియులరా, ఆత్మీయ జీవితంలో మనము లోతుల్లోనికి వెళ్ళినప్పుడు మనము దేని విషయమై తీవ్రత కలిగి ఉన్నామో ఆలోచన చేయాలి. పశ్చాత్తాపము లేని మనుషులుగా మనం వెళ్ళిపోతున్నామేమో, ఏదైనా పుష్పము పరదేశంలో ఫలించాలంటే గెత్సెమనీలో మొలవాలి. ఏదైనా పుష్పము పరదేశంలో ఫలించాలి అంటే గెత్సెమనీలో మొలవాలి. ప్రియులరా, నేను పరదేశంలో జీవ వృక్ష ఫలములు భుజించాలంటే దానికంటే ముందుగా కల్వరి వృక్ష ఫలాలను రుచి చూడాలి. రుచి చూడాలి. నువ్వు జీవ కిరీటాన్ని ధరించాలంటే దానికంటే ముందుగా నువ్వు క్రీస్తు సిలువను ఎత్తుకోవాలి. నువ్వు జీవ కిరీటాన్ని ధరించాలంటే దానికంటే ముందుగా నువ్వు క్రీస్తు సిలువను ఎత్తుకోవాలి. నువ్వు సిలువను ఎత్తుకోకుండా, నువ్వు భారం తీసుకోకుండా, నీ హృదయము తెరవకుండా, నీ పరిస్థితులు విడిచిపెట్టకుండా, నీ రహస్య పాపములు విడిచిపెట్టకుండా, ఏనాడు